హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు మనం ఓన్లీ సాల్ట్ వేసి హోల్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఫిష్ వచ్చేసి మనం డిప్పింగ్ సాస్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఫ్లేమ్ లేకుండానే ఎంతో సింపుల్గా 2 minutesలో చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి రెసిపీస్ వచ్చేసి ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. వాటిల్లో ఈ రెసిపీ ఒకటని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ ఫిష్ ఫ్రై విత్ డిప్పింగ్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా డిప్పింగ్ సాస్ కోసం చిన్నగా కట్ చేసిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిమినది, అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ తీసేసి పెట్టుకోవాలి. నా దగ్గర దంచుకోవడానికి ఏం లేదని ఇలా గ్లాస్లో వేసుకొని దంచుకొని ట్రై చేశాను, బాగా వచ్చింది. గ్లాస్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ వేసి బాగా దంచుకోవాలి. ఇవి కచ్చా పచ్చగా అయితేనే బాగుంటుందండి, మరీ ఫైన్ పేస్ట్ అవ్వకూడదు. అందుకని మిక్సీలో వేసుకోకుండా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి మిశ్రమంలో కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే ముందుగానే తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ వేసి ఒకసారి కలిపి పెట్టుకోవడమే, అంతేనండి. డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ని డీప్ ఫ్రై చేయడం కోసం కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని పెట్టుకుందాం. మనం ఫిష్ని రెడీ చేసేలోపు ఈ నూనె కాగిపోతుంది. ఇప్పుడు ఫిష్ని లోపలంతా క్లీన్ చేసి ఇలా పైన కొంచెం ఘాట్లు పెట్టుకున్న దాన్ని శుభ్రంగా కడిగి టిష్యూతో ఇలా శుభ్రంగా తుడుచుకోవాలండి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అనేది ఏమన్నా ఉంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు పేలినట్లు అవుతుంది. అలా కాకుండా ముందుగానే శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఇలా ఎక్సెస్ వాటర్ అనేది ఏమీ లేకుండా తీసుకున్న ఫిష్ని కొంచెం 2 వైపులా సాల్ట్ అప్లై చేసి పెట్టేసుకోవడమేనండి. ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఓన్లీ సాల్ట్ అప్లై చేయాలంటే. ఈ ఫిష్ ఫ్రైకి వచ్చేసి మనం కొంచెం బోన్స్ తక్కువ ఉన్న ఫిష్ని తీసుకుంటే ఈజీగా ఉంటుంది తినేటప్పుడు. చూసారు కదండి, ఇలా సాల్ట్ 2 వైపులా అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే వేడి చేసి పెట్టిన నూనెలో ఫిష్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఫిష్ ఫుల్గా మునిగేటట్టు ఆయిల్ వేసుకొని ఒకేసారి ఫుల్గా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డిప్పింగ్ సాస్ ఉంది కదా, అది పైన ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేసేసుకొని, అలాగే ఇంకొంచెం డిప్పింగ్ సాస్ పక్కన పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా ఫిష్ని తీసుకొని ఆ సాస్లో ముంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే నమ్మండి, నాన్ వెజ్ లవర్స్ కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.